మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారము గత కొన్ని వారాలుగా దేవుడు ఈ యొక్క క్రిస్టియన్ పాడ్కాస్ట్ ద్వారా మనము ఈ రకంగా కూడుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి, దేవుని విషయాలు, ఆత్మ సంబంధమైన నిత్యమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు చూపుతున్నటువంటి ప్రత్యేకమైన కృపను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మనం ముందుగానే చెప్పినట్లు దేవుడి యొక్క వాక్యమును సంబంధించినటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఈ పాడ్కాస్ట్లో ప్రధానంగా ఉంటాయి. క్రీస్తు కేంద్రీకృతమై ఆత్మానుసారమైనటువంటి నడిపింపును బట్టి వాక్య ఆధారితమైనటువంటి విషయాలను గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మన పాడ్కాస్ట్లో వాక్యానుసారంగా మాట్లాడితేలో క్రైస్తవ కుటుంబం గురించి, ప్రపంచంలో కుటుంబాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు తప్పకుండా కుటుంబం యొక్క మూలాల్లోనికి వెళ్తే బైబిల్ గ్రంథానికి ఆదికాండంలో ఆదిలోనే దేవుడు ఏ రకంగా కుటుంబానికి కర్తగా, దాన్ని కొనసాగించువానిగా, దాన్ని భూమి మీద తన అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంకల్పంతో స్థాపించాడో మనం నేర్చుకుంటాం. ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లోకంలో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ మనకు నిర్వచించినట్లు కాకుండా స్వయంగా దాని యొక్క మూలమైనటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవాది దేవుడు తన వాక్యంలో ఎంతో స్పష్టంగా మనకు రాయించి పెట్టాడు. ఆయన స్థాపించినటువంటి ప్రప్రథమమైనటువంటి మానవ సమాజానికి సంబంధించిన వ్యవస్థ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యూమన్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే మ్యారేజ్, వివాహం. అది ఫస్టే కాదు, ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద ప్లానెట్. భూమి మీద దేవుడు ప్రారంభించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి వ్యవస్థ క్రీస్తునందు అది ఎంతో అందమైనదిగా, ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉండగలదు. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి ఉద్దేశముల నిమిత్తమే కుటుంబాన్ని ఆయన పోలికలో నరుణ్ణి లేక పురుషుణ్ణి, స్త్రీని చేసి వారిద్దరినీ ఒక్కటిగా మార్చి వారి ద్వారా ఆయన మహిమ పొందాలని, వారి ద్వారా ప్రపంచమంతటికీ, సృష్టి యావత్తుకు మేలు కలిగించాలని ఆశపడ్డాడు. ఎప్పుడు దేవుడు ఒక కుటుంబం ద్వారానే కార్యము చేస్తాడు. పాత నిబంధన, కొత్త నిబంధన, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ కుటుంబాలు, పరిశుద్ధపరచబడినటువంటి ఆయన ప్రణాళిక చొప్పున వాడబడ్డానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాల ద్వారానే కార్యాలు జరిగాయి. అలాగే భవిష్యత్తులో కూడా యేసు రాకడ పర్యంతం వరకు జరుగుతాయి. దేవుడు మొదటి కుటుంబాన్ని, ఆదాము హవ్వల కుటుంబాన్ని చాలా సంపూర్ణమైన, శ్రేష్టమైన, సమస్త విధములైనటువంటి ఆనందములతో కూడుకున్నటువంటి స్థలములో, ఏదైనా వనంలో ఆయన పవిత్రమైనటువంటి సన్నిధిలో పెట్టాడు. వారికి కావలసినటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయాలన్నీ ఇచ్చాడు. వారిని ఏ విషయంలో నిర్బంధించాలో, ఏ విషయంలో వారిని ఆయన సంరక్షించాలో ఆ విషయాన్ని కూడా వారికి స్పష్టంగా తెలియచేసి, అది పాపభూయిష్టమైనది, హానికరమైనది, ఏ రకంగా కూడా వారికి మేలుకరం కాదు అని ఆయన స్పష్టంగా వారికి బయలుపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు ఆయన యొక్క ఈ ప్రియ బిడ్డలను, మొదటి మానవులుగా, మొదటి దంపతులుగా ఉన్నటువంటి వారిని ఆయనతో పాటు ఆయన కింద అధికారము కలిగి భూమిని ఏలాలని, సమస్త జీవులను ఏలాలని కోరుకున్నాడు. సో ఇవన్నీ కూడా దేవుడి వాక్యంలో మనకు కనబడేటువంటి విషయాలు. అందరిలోకెల్లా ఈ కుటుంబము లేక ఈ ఆది దంపతులు ఫలించాలి, వారి ద్వారా వచ్చేటువంటి సంతతి భూమి మీద ఫలించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఆ రకంగా ప్రారంభంలో కొంత సమయం మనకు కనపడిన తర్వాత అది ఆ రకంగా కొనసాగలేదు అని. అయినా కూడా దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు కుటుంబాన్ని విమోచించి కుటుంబాన్ని మరలా వర్ధిల్లేటువంటి స్థితిలోనికి తీసుకురావడానికి ఆయన కాలక్రమేణా కార్యములు చేసుకుంటూ వస్తున్నాడు. బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే కుటుంబము, ఫ్యామిలీ అనేది ఒక భర్త, భార్య, ఒక కుమారుడు, కుమార్తె, లేక దేవుడి చిత్త ప్రకారం ఆయన ఇచ్చినటువంటి కుమారులు, కుమార్తెలతో ఉన్నటువంటి వ్యవస్థ, అద్భుతమైనటువంటి వ్యవస్థ. లోతుగా దాని యొక్క విలువను, దానిలో ఉన్నటువంటి ప్రశస్తతను, దానికి ఉన్నటువంటి శక్తిని, దాని వెనకాల ఉన్నటువంటి దేవుని పరమార్థికమైనటువంటి ఉద్దేశాన్ని మీరు ఆలోచిస్తే దానికన్నా గొప్ప వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు అని మీరు తప్పకుండా ఒప్పుకుంటారు.
ప్రారంభంలోనే వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆదాము హవ్వలను ఆయన సృష్టించాడు. తర్వాత నోవాహు అతని యొక్క కుటుంబాన్ని మనకు చూపిస్తాడు. అబ్రహాము సారాలను చూపిస్తాడు. ఇసాకు రిబ్కాలను చూపిస్తాడు. యాకోబు అతని 4 భార్యలు, 12 మంది పిల్లలు, వారి గురించి మనం చదువుతాం. తదనంతరం మనకు మోషే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల కుటుంబాలకు ఏ రకమైనటువంటి పరిరక్షణ కల్పించాలో, వారిని ఏ రకంగా ప్రతిష్ఠించాలో, ఆయన పనుల కోసం వారిని సిద్ధపరచాలో వాటన్నింటిని కూడా గ్రంథంలో రాయించి పెట్టాడు. సామెతల గ్రంథంలో ఇంకా పాత నిబంధన వాక్య భాగాల్లో కుటుంబానికి దేవుడు చేయాల్సినటువంటి సూచనలను, ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని, కల్పించాల్సినటువంటి వనరులను అన్నింటిని కూడా సమకూరుస్తూ వచ్చాడు. ఇవన్నిటిని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి యొక్క దృష్టిలో క్రైస్తవ కుటుంబానికి లేకపోతే దైవికమైన కుటుంబానికి, క్రిస్టియన్ ఫ్యామిలీ ఆర్ ఎ గాడ్లీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో మనం తెలుసుకోవడానికి. న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధనలో హౌస్ హోల్డ్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. అంటే ఇంటిల్లి పాది గురించి బైబిల్ మాట్లాడుతుంది. వారు ఏ రకంగా దేవుడికి దగ్గరగా ఉన్నారు, ఏ రకంగా దేవుడి యొక్క దీవెనలు పొందారు, అవన్నీ కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా లోకంలో అవతరించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరియా, యోసేపులు అనేటువంటి వారి కుటుంబం ద్వారా ప్రభు లోకంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు. సో యేసు లోకంలో ఈ రకంగా ఒక కుటుంబాన్ని దీవించి, కుటుంబము ద్వారా ఆయన లోకరక్షకునిగా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులోనికి రావడాన్ని బట్టే మరి ఆ కుటుంబానికి లేక మానవ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ఘనత ఎంతటితో మనందరికీ తెలుసు. ఒకవైపు నుండి దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నాడు, ఇంకొక వైపు నుండి అపవాది, సాతాను అండ్ దైవ విరోధి, దేవుని యొక్క బిడ్డలకు విరోధి అయినటువంటి ఈ క్రూరమైనటువంటి కిరాతకుడు, మరి అతడు కూడా కుటుంబం మీద దాడి చేయడం, కుటుంబాన్ని మలినపరచడం, కుటుంబాన్ని మోసగించడం, కుటుంబాన్ని దేవుడికి, వాక్యానికి, ఆయన చిత్తానికి దూరం చేసి సర్వనాశనానికి నడిపించడం అనేది స్టార్టింగ్లోనే, ఆదిలోనే చేసుకుంటూ రావడము మనం చూసాం. ఇక అప్పటి నుండి నిరంతరము కుటుంబం మీద దాడి, అంటే అటాక్ ఆన్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అ గాడ్లీ ఫ్యామిలీ, క్రైస్ట్ ఫాలోయింగ్ ఫ్యామిలీ, దైవికమైన క్రీస్తును అనుసరించేటువంటి కుటుంబం అయితే ఆ కుటుంబాన్ని ఏదో రకంగా, ఏదో ఒక కుట్ర, కుతంత్రము, పన్నాగము, లేకపోతే మరో విషయం చేత నాశనం చేయాలని, పడగొట్టాలని వాడు సాయశక్తులా చేస్తూ వస్తున్నాడు. అండ్ సాతాను చాలా కుటిల బుద్ధి కలిగినటువంటి వాడు, 6000 సంవత్సరాల విస్తృతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు. వాడిని మోసం చేసేటువంటి విషయంలో ఎవరు కూడా బీట్ చేయలేరు, యేసు ప్రభు తప్ప. కనుక వాడు కుటుంబాన్ని, ఈ వ్యవస్థను నాశనం చేస్తే మానవ వ్యవస్థ, మానవ సమాజాన్ని మరి పునాదులతో సహా పెకిలించి పారవేయొచ్చని ఆ ఘోరమైన కృత్యాన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. సరే, ఈరోజు మన యొక్క అంశం, ఈరోజు మనమున్నటువంటి ఈ దినాల్లో, ఈ ప్రస్తుత తరంలో, కంటెంపరీ కల్చర్లో మనకు కుటుంబం మీద దాడి ఎన్నో రకాలుగా జరగడము, కుటుంబానికి ఉన్న విలువను, కుటుంబానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, కుటుంబానికి దేవుడిచ్చిన ప్రాధాన్యతను, కుటుంబం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళికను, కుటుంబానికి దేవుడు పెట్టినటువంటి పటిష్టతను, కుటుంబం ద్వారా దేవుడు లోకంలోనికి తీసుకురావాలనుకుంటున్నటువంటి ఫలమును పూర్తిగా కంప్లీట్గా ఇరాడికేట్ చేయడానికి, అంటే అసలు కుటుంబము అనే వ్యవస్థ అండ్ కుటుంబ విలువ అనే దాన్నే లేకుండా తుడిచిపెట్టేయడానికి సర్వదా, అంటే ఆల్ ద టైమ్ 24/7 ఎన్ని రకాలైనటువంటి వికృత కార్యాలు మన చుట్టూ జరుగుతున్నాయో నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబము దేవుడి యందు, క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తుతో అది అనుసంధానమై ఉన్నట్లయితే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు, యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడు. కనుక ఆయనతో అనుసంధానం అయితే అది చాలా అద్భుతమైనటువంటి శక్తిని, విస్ఫోటకమైన శక్తిని మేలు కొరకు వినియోగించేటువంటి వ్యవస్థగా ఉండగలదు. క్రీస్తు యేసునందు మాత్రమే క్రైస్తవ కుటుంబానికి దేవుడు విస్తృతమైనటువంటి వనరులను, అది ఫలించడానికి, ఇతరులను గొప్పగా దేవుడి కొరకు ప్రభావితం చేయడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. అండ్ కేవలము క్రైస్తవ కుటుంబం ఒక్కటే ప్రస్తుతపు పాపిష్టి లోకాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యవస్థ.
అండ్ ఈ క్రైస్తవ కుటుంబమే క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ సంఘములో భాగముగా ఉండి అది నిరంతరము నిలబడేటువంటి ఒక వ్యవస్థగా, లేకపోతే దేవుని యొక్క ఇన్స్టిట్యూషన్గా, డివైన్ ఇన్స్టిట్యూషన్గా తయారు చేస్తోంది. ప్రస్తుతపు లోకము పాడవ్వకుండా, అది చెదపట్టి పూర్తిగా చెడి నాశనమైపోకుండా దాన్ని కాపాడేటువంటిది, మరి దాన్ని దైవికంగా మలచగలిగేటువంటిది కూడా దేవుడు వాడుకునేటువంటి వ్యవస్థ. ప్రొటెక్టివ్ ఫ్యామిలీగా, అంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీని, ప్రస్తుతపు సొసైటీని కరప్షన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు వాడుకునేటువంటి దానిగా పెట్టాడు. ఇక రాబోయే రోజుల్లో మనకు వివేకం అనేది తగ్గిపోతోంది, ఉద్రేకం అనేది పెరిగిపోతోంది. అండ్ మానవ సంబంధాల విషయంలో పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అండ్ ఇంకా ఎంతగా దిగజారిపోతారు, ఎంతగా దైవికమైనటువంటి విషయాల నుండి దూరముగా మారిపోతారు అనేది నేను మీకు చూచాయిగా చెప్పినా కూడా మీ అంతటా మీరు మేధావులు గ్రహించగలరు. సో ఇలాంటి సమాజానికి ఇన్స్ట్రక్షన్, బోధ, అండ్ ఇలాంటి సమాజానికి డైరెక్షన్, దిశానిర్దేశము క్రైస్తవ కుటుంబం మాత్రమే చేయగలదు. అయితే విచారం ఏంటంటే, ఈ రోజున క్రైస్తవ కుటుంబమే బలహీనమైపోయి, క్రైస్తవ కుటుంబమే భక్తిహీనమైపోయి, క్రైస్తవ కుటుంబమే భ్రష్టత్వంలోనికి విస్తృత స్థాయిలో దిగజారిపోతూ ఉండడం చేత ఇవన్నీ కూడా జరగడానికి ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి. అండ్ వీటి ద్వారా దేవుడి మహిమ అనేది ఆయనకు రావాల్సినంతగా రాకుండా పోతుంది. క్రైస్తవ కుటుంబం ఈ రకంగా ఎందుకు మారుతోంది? ఒకటి, కరప్షన్ విదిన్, లోపలున్నటువంటి ఆ చెడిపోయేటువంటి తత్వము. రెండు, కల్చర్ విదౌట్, బయట ఉన్నటువంటి పాపిస్టి లౌకికమైనటువంటి సాంప్రదాయము, సంస్కృతి. ఈ రెండు కూడా క్రైస్తవ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. 3 పాయింట్స్ నేను మీ ముందు పెడతాను. ఒకటి, డిస్ఇంట్రెస్టెడ్ ఫ్యామిలీ అంటారు. అనాసక్తి కలిగినటువంటి కుటుంబం, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అనాసక్తి కలిగినటువంటి కుటుంబం. భర్త, భార్య, పిల్లలు, వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క సభ్యులుగా, సంఘస్థులుగా, ఆయన యొక్క ప్రియమైనటువంటి శిష్యులుగా ఉండరు. వీరికి మతముతో అనుబంధం ఉండొచ్చు, అంటే వీరికి రిలిజన్తో ఒక కనెక్టివిటీ ఉండొచ్చు, కానీ క్రైస్ట్తో వీరికి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉండదు. యేసుక్రీస్తు అను జీవాధిపతితో వీరికి అన్యోన్యమైనటువంటి సంబంధము ఉండదు. వీరు క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారు కారు, వీరు ఆత్మ ద్వారా ముద్రింపబడిన వారు కారు, వీరు వాక్యము చేత పోషింపబడి రూపాంతరపు అనుభవంలోనికి వచ్చేటువంటి వారు కారు. ఒక మాటలో చెప్పాలంటే, మోడర్న్ ఫ్యామిలీ ఈజ్ టూ ఇండివిజువలిస్టిక్ అండ్ టూ ఇండిపెండెంట్. అంటే వ్యక్తిగతం అన్నమాట. అంతా కూడా నా ఇష్టం, నాకు కావలసినట్టు, నేను అనుకున్నట్టు, నాకు తోచినట్టు. ఇండివిజువలిస్టిక్, ఇతరులతో నాకు సంబంధం లేదు, పైన దేవుడితో, పక్కనున్న పొరుగువాడితో, ఎవరితో నాకు అనవసరం, నాకు కావలసినట్టు నేను నా జీవితాన్ని జీవిస్తాను. టూ ఇండివిజువలిస్టిక్గా అండ్ టూ ఇండిపెండెంట్గా, అంటే ఎవ్వరూ నాకు అవసరం లేదు, ఎవరి మీద నేను ఆధారపడను, నాకు కావాల్సిందంతా నేను కావలసినట్టు చూసుకోగలను, చేసుకోగలను. ఇదేం చేస్తోంది? చిన్న ఇన్ఫెంట్ నుండి ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్ద అడల్ట్ వరకు అందరినీ వేరువేరుగా మార్చేసింది. ఒకరి నుండి ఒకరు దూరం అయిపోయారు. దేవుడి నుండి వారు ఎన్నడూ దగ్గరగా లేకుండా దూరంగానే ఉన్నారు కనుక ఒకరి నుండి ఒకరు దూరం అయిపోయారు. సో ఎవరికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్, ఎవరికి కావాల్సినటువంటి పర్స్యూట్, అంటే ఎవరికి దేంట్లో శ్రద్ధ ఉంటే దాని వెనకాల పడి పరిగెత్తడం, ఎవరు దేన్ని కావాలనుకుంటే దానికోసం వారు అహర్నిశలు కృషి చేయడం, ఇది మామూలు అయిపోయింది. సో వీరికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు ఎలాంటివి అంటే శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, పాపభూయిష్టమైనవి, దేవుడు మెచ్చనటువంటివి, వీరికి ఏ రకంగా కూడా మేలుకరమైనటువంటివి కావు, అశాశ్వతమైనటువంటివి. ఈ కుటుంబానికి, అటు భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ దేవుడి కొరకు సమయము కేటాయించడానికి బొత్తిగా సమయమే ఉండదు. వీరు టూ బిజీ పీపుల్ అన్నమాట. వాక్యానికి సమయమే ఉండదు, ఆయన యొక్క సంఘానికి సమయమే ఉండదు. వారి కొరకు ప్రాణం అర్పించి, రక్తాన్ని కార్చి, రక్తపు వెలనిచ్చి రక్షించినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి ఆలోచన కనీసం వారి యొక్క మైండ్ నుండి క్రాస్ కూడా అవ్వదు. ఎందుకంటే వారి యొక్క మనస్సులు ప్రపంచంతో నిండిపోయాయి.
వారి యొక్క హృదయాలు సుఖభోగాల చేత వశీకరణంలోనికి వెళ్ళిపోయాయి అండ్ వారి ఆత్మలు పూర్తిగా పాపములో మునిగి ఉన్నాయి. సో ఈ రకంగా ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు సంఘానికి వెళ్ళొచ్చు. సంఘానికి ఇలాంటి వారు చాలామంది వస్తారు. వచ్చినా ఒక ఆచారం ప్రకారం, ఒక ఆనవాయితీ ప్రకారం ఆదివారపు క్రైస్తవులుగా వచ్చిపోతుంటారు. అక్కడ వారికి ఏ రకంగా కూడా దేవుడి విషయాల్లో ఆసక్తి ఉండదు. పరీక్షల కోసం ప్రార్థనలు, రోగాల్లో ఉన్నప్పుడు ప్రార్థనలు, అవసరాల్లో ఉన్నప్పుడు ప్రార్థనలు, లేకపోతే దేవుడి యొక్క దీవెనలు, బ్లెస్సింగ్స్ కోసం వస్తారు, బ్లెస్సర్ కోసం రారు, గుడ్స్ కోసం వస్తారు, గాడ్ కోసం రారు. సో ఈ రకంగా చాలామంది వస్తారు. ఎందుకంటే ఇలాంటి వారిని మేము ప్రతి వారము ఇన్ అండ్ అవుట్ చూస్తూనే ఉంటాం. దేవుడు ఇలాంటి వారి గురించి చాలా హెచ్చరికలు చేశాడు. మనకున్న సమయం లిమిటెడ్ కనుక 2 వచనాలు నేను మీ దృష్టికి తెస్తాను. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 18వ వచనంలో, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. సో దేవుణ్ణి విడిచిపోయేటువంటి పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే కానీ ఉండకూడదు. వారికి అది చాలా దారుణమైన పరిణామాలను తెచ్చి పెడుతుందని స్వయంగా దేవుడే చెప్పాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే, నిన్నెరుగని అన్య జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. ఆయన నామమును బట్టి ప్రార్థించని వంశాలు, ప్రార్థించని కుటుంబాలు, ప్రార్థించని భర్తలు, ప్రార్థించని భార్యలు, ప్రార్థించని బిడ్డలు పెరిగిపోతున్నటువంటి దినాల్లో, భయానకమైనటువంటి దినాల్లో మనమున్నాం. వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతన్ని మింగివేయుచున్నారు, వాని నివాసమును పాడు చేయుచున్నారు అని అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడో ఎవరో రాశారు, ఫ్యామిలీ స్పిరిచువల్ డిక్లైన్ ఆఫ్ ద ఫ్యామిలీ అని, కుటుంబం యొక్క ఆత్మీయ దిగజారుడుతనము అనే దాని గురించి రాసినప్పుడు 4 లైన్స్ రాశారు. టు అవర్ ఫోర్ ఫాదర్స్ అవర్ ఫెయిత్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. మన పితరులకు మన విశ్వాసం ఒక అనుభవం. టు అవర్ ఫాదర్స్ అవర్ ఫెయిత్ వాజ్ అన్ ఇన్హెరిటెన్స్. మన తండ్రులకు మన విశ్వాసము ఒక స్వాస్థ్యం. టు అస్ అవర్ ఫెయిత్ ఈజ్ అ కన్వీనియన్స్. మనకైతే విశ్వాసము ఒక అనుకూలమైనటువంటి విషయం. టు అవర్ చిల్డ్రన్ అవర్ ఫెయిత్ ఈజ్ అ న్యూసెన్స్. కానీ మన పిల్లలకు మన విశ్వాసము పిచ్చి పని, న్యూసెన్స్. అది ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా కుటుంబ ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా చర్చ్ వర్షిప్ అంటారు, మీటింగ్ అంటారు, బైబిల్ అంటారు, క్రైస్ట్ అంటారు, ఇంకోటి లేదా మీకు లోకం అని మన పిల్లలు మనతో అంటున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులకు చీమ కొట్టినట్టు కూడా ఉండట్లేదు. అలాంటి క్రైస్తవ కుటుంబాలు మన చుట్టూ పెరిగిపోతున్నాయి. ఒక చిన్న పాప సడన్గా తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోగానే చాలా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కొంతకాలం తండ్రి బాగానే చూసుకున్నాడు. తర్వాత ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే చిన్న పాప, ఆయన కూడా మధ్య వయసులోనే ఉన్నాడు కనుక 2వ పెళ్లి చేసుకున్నాడు. 2వ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు బాగానే ఉన్నారు, పాపను కూడా చూసుకుంటున్నారు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఒక రోజున ఈ చిన్న పాప తండ్రి దగ్గరికి నేరుగా నడుచుకుంటూ వచ్చి అతన్ని ఒక ప్రశ్న అడిగింది. డాడీ దేవుడు చచ్చిపోయాడా? డాడీ దేవుడు చచ్చిపోయాడా? ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు అట్లాంటి ప్రశ్న అడుగుతున్నావు అంటే, ఎందుకు అంటే అమ్మ చచ్చిపోయిన తర్వాత నుండి నువ్వు కుటుంబ ప్రార్థన చేయట్లేదు. నువ్వు కొత్తగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని తెచ్చుకున్నావు, ఆమె నువ్వు సంతోషిస్తున్నారు. కానీ అమ్మ ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము మనం ముగ్గురం ఏ రకంగా కుటుంబ ప్రార్థనలో దేవుడిని మనం గణపరిచామో ఆ రకంగా ఇప్పుడు నువ్వు చేయట్లేదు. కనుక అమ్మే కాదు, బహుశా దేవుడు కూడా చచ్చిపోయాడేమో అని నాకు బాధగా ఉంది అని అన్నప్పుడు కానీ ఆ తండ్రికి, ఆ భర్తకు బుద్ధి రాలేదు. సో మొదటి రకమైనటువంటి కుటుంబం ఈ రోజున డిస్ఇంట్రెస్టెడ్ ఫ్యామిలీ. దేవుడి విషయాలు, నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు వారికి అనాసక్తి, ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదు. సెకండ్లీ, డిస్ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ అంటారు. డిస్ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ అంటే మొత్తంగా విచ్ఛిన్నమైపోయిందనమాట, ఎక్కడికక్కడికి విడిపోయినటువంటి కుటుంబం. క్రైస్తవ కుటుంబంగానే పేరుగాంచి క్రైస్తవ సంఘం సమాజంలోనే చలామణి అయ్యేటువంటి వారు, కానీ వీరందరూ ఇంకా క్రీస్తుకు వెలుపల ఉంటూ వీరు పూర్తిగా విచ్ఛిన్నమైపోతూ ఉంటారు. వీరిలో కొంతమంది ఒకవేళ బహుశా వారు మేము ప్రభువుని నమ్ముకున్నాము, పాపక్షమాపణ ప్రార్థన చేసాము, రక్షించబడ్డాము, బాప్తిజం తీసుకున్నాము, చర్చ్లో మేము క్రమంగా మెంబర్స్గా ఉన్నాము అని కూడా వారు అనుకోవచ్చు.
కాకపోతే వారి రక్షణ నిజమైనదైతే వారి జీవితం వేరుగా ఉంటుంది. 3వ పాయింట్లో దాని గురించి నేను చెప్తాను. వారు జస్ట్ క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, లేకపోతే క్రైస్తవ సంఘానికి వెళ్తున్నారు, రెగ్యులర్గానే వెళ్తారు, ఆసక్తితోనే వెళ్తారు, చాలా విషయాల్లో పాలిభాగస్తులుగా ఉంటారు, అండ్ కానుకలు కూడా వేస్తూ ఉంటారు, రకరకాలుగా మరి క్రైస్తవ విశ్వాసులుగానే, మంచి విశ్వాసులుగానే పేరుగాంచిన వారిగా కూడా ఉండొచ్చు. కానీ వారికి క్రీస్తుకి ఈ సమర్పించబడినటువంటి సంబంధం లేకపోతే, కమిటెడ్ రిలేషన్షిప్ లేకపోతే, శిష్యరికము లేకపోతే కాలక్రమేణా వారు వేరుగా పోయి విడిపోతారు, విచ్ఛిన్నమైపోతారు. ఎందుకంటే క్రీస్తు జీవమై ఉన్నాడు. ఆయనతో మనం కనెక్ట్ అవ్వకపోతే మనం జీవం లేని వారం అయిపోతాం. ఆయన వెలుగై ఉన్నాడు. మనం ఆయనతో కనెక్ట్ అవ్వకపోతే మనం మెల్లమెల్లగా వెలుగులో తగ్గి చీకటి వైపు వెళ్ళిపోతాం. ఆయన స్వేచ్ఛ అయి ఉన్నాడు. మనము స్వేచ్ఛ అనుభవించి వాక్య విధానములో విధేయులమై పాపమును జయించి విజయముతో ముందుకు సాగకపోతే విచ్ఛిన్నమైపోతున్నట్టే కదా. ఓటమి అనేది, అపజయం అనేది, డిఫీట్ అనేది మనల్ని కిందికే తీసుకుపోతుంది కదా, స్లైడ్ డౌనే కదా. సో చాలామంది కుటుంబాల్లో ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే, వారి కుటుంబంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, లేకపోతే ఆశా నిగ్రహము, విశ్వాసము, శక్తి, బలము అనేవి మనకు కనిపించవు. ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితం మనకు కనిపించవు. వారి ఫ్యామిలీ బ్రోకన్ ఫ్యామిలీగా, విరిగిపోయినటువంటి కుటుంబముగా, షేకన్ ఫ్యామిలీగా, అంటే పూర్తిగా ప్రతి చిన్నదానికి మరి పెద్ద గాలి తుఫాన్ వస్తే ఆకులు ఎలా చిటపట్లాడిపోతాయి ఆ రకంగా కదిలింపబడేటువంటి కుటుంబముగా, లేకపోతే డెవిల్ వరల్డ్ ద్వారా టేకన్ అంటే క్యాప్టివ్ ఫ్యామిలీగా, వారి యొక్క వశంలో వీరు కబంధ హస్తాల్లోనికి తీసుకుపోబడినటువంటి కుటుంబముగా, ప్రతి చెడు చేత పట్టబడి పీడించబడేటువంటి కుటుంబముగా మారిపోతుంది. ఎందుకు బ్రదర్, మరి వీరు దేవుడు అంటే ఇష్టపడేటువంటి వారే కదా, సంఘానికి వచ్చేటువంటి వారే కదా, విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి వారే కదా అని మనం అనుకోవచ్చు, అడగొచ్చు. అవును, కానీ వారిలో ప్రభు పట్ల ప్రేమ కన్నా స్వార్థము ఎక్కువగా ఉంది కనుక, వారిలో వాక్యపు వివేకము కన్నా అవివేకము ఎక్కువగా ఉంది కనుక, వారికి దేవుడి వైపు ఉండాల్సినటువంటి పరిశుద్ధత కన్నా లోకం వైపు ఉన్నటువంటి పాపంలోనే వారికి ఫుల్ మార్క్స్ ఉన్నాయి కనుక వారు ఈ రకంగా ఉండిపోతున్నారు. సో పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఏడుస్తూ ఉంటారు. పైకి బాగానే కనబడతారు కానీ లోపల మరి ఎన్ని బాధలు ఉన్నాయో వారికి, దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. భార్యాభర్తల మధ్యలో పడదు, ఇద్దరికీ తగువులు, ఇద్దరికీ పోటాపోటీ జీవితము. మరి భర్త చేసేది భర్త చేస్తాడు, భార్య చేసేది భార్య చేస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులకి పడదు, పిల్లలు చేసేది పిల్లలు చేస్తారు, తల్లిదండ్రులు చేసేది తల్లిదండ్రులు చేస్తారు. తోబుట్టువులకి పడదు. ఎంతసేపు వారి మధ్యలో స్ట్రైఫ్, సపరేషన్ అంటే తగాద, వివాదము, వేర్పాటు, వేరువేరుగా ఉంటారు. ఇరిటేషన్, ఐసోలేషన్ వారి జీవితంలో సర్వసామాన్యం. విసుగు పడుతూ ఉంటారు ఒకరి మీద ఒకరు, ఒకరి నుండి ఒకరు వేరుగా ఉండడానికే ఇష్టపడతారు. సో ఇక వేరే లోకంలోనికి వెళ్ళిపోతారు. అది సోషల్ మీడియా లోకం కావచ్చు, లేకపోతే బయట లోకం కావచ్చు, ఆన్లైను ఆఫ్లైను, ఏదో రకంగా ఒకరిని ఒకరు వీలైనంతగా అవాయిడ్ చేస్తారు, దూరంగానే ఉంటారు. అండ్ ఒకరి కోసం ఒకరు పనంగా పెట్టడానికి వీరు ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫూలింగ్ అపార్ట్ విల్ లీడ్ అస్ టు ఫాలింగ్ అపార్ట్. అంటే మనం ఒకరితో ఒకరము మూర్ఖంగా ప్రవర్తిస్తే మనం అందరం కూడా విడి పడిపోయేటువంటి పరిస్థితులను తెచ్చిపెట్టుకుంటాం. మళ్ళీ వీళ్ళు ప్రొఫెషనల్గా బాగా ఉండొచ్చు, వృత్తిపరంగా వీరికి ఏ లోటు ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్లీ బాగా ఉండొచ్చు, ఆర్థికంగా బలమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, సోషల్గా బాగా ఉండొచ్చు, సామాజిక పరపతి అండ్ స్టేటస్ వీరికి ఉండొచ్చు, ఎడ్యుకేషనల్లీ వీళ్ళందరూ ఇంటెలెక్చువల్స్ అయి ఉండొచ్చు, అంటే వారికి ఉన్నటువంటి మేధస్సు పరంగా వారికి చాలా విషయాలు తెలిసి డిగ్రీలు ఉండొచ్చు. కానీ స్పిరిచువల్లీ దే ఆర్ బ్రోకెన్ పీపుల్. ఆత్మీయంగా వీరు విరువబడినటువంటి మనుషులు. సో లోపల మూలమే కూలిపోతూ ఉంటే బయట ఉన్నటువంటి ముసుగు ఏ రకంగా ఉంటే ఏం లాభం? పైకి జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనపడతారు కానీ లోపలంతా కూడా జీవితంలో అతలాకుతలమైపోతున్నటువంటి వారు. ఇలాంటి ప్రియులందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడైనా మీరు వివేకముతో, దేవుడికి విశ్వాసము, విధేయతతో లోబడండి. దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. ఒకప్పుడు ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ వైట్ హౌస్లోనికి వచ్చినప్పుడు ఆయన తన వైట్ హౌస్ స్టాఫ్ అందరికీ చెప్పాడు, 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకుందాం. ఒకటి, మీరు ఇక మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. 2, మీరు మీ కుటుంబము నా కుటుంబంతో వైట్ హౌస్లో ఎక్కువ సమయం గడుపుతారు. ఆ రకంగా మన కుటుంబాలు బలంగా ఉంటే మన దేశం బలంగా ఉంటుంది. ఆ మాటలు నేను చదివినప్పుడు నాకు అనిపించింది, దేవుడు కూడా అదే చెప్తున్నాడు కదా, మీరు నాతో అండ్ నా ఇంటి వారితో, అంటే నా క్రైస్తవ సంఘముతో,
నా కుటుంబంతో అంటుకట్టబడి ఉంటారు. మీరు నాతో బలంగా ఉంటే మీ కుటుంబం బలంగా ఉంటుంది. మనం బలంగా ఉంటే, అంటే చర్చ్ హౌస్లో మీరు బలంగా ఉంటే, దేవుని ఇంట్లో మీరు బలంగా ఉంటే, అప్పుడు మీరు లోకాన్ని, దేశాన్ని దీవించేటువంటి బలమైనటువంటి స్థితిలో ఉంటారు. అదే కదా ప్రభు చెప్పేది. ఒక ఆయన 76 సంవత్సరాలు బతికాడు, చాలా దారుణమైనటువంటి పాపాలు చేశాడు. ఆయన తప్పు చేయడమే కాదు, ఆయన భార్యతో కూడా తప్పులు చేయించాడు. ఆయన 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన భార్య కూడా జైలు పాలైంది. ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఒకే కుమార్తె అండ్ 7 కుమారులు, వీళ్ళందరూ కూడా ఇదే తల్లిదండ్రుల మార్గంలో నడిచి జైలు పాలు అయ్యారు. దీన్ని ఏమంటారు? డిసింటిగ్రేటెడ్ ఫ్యామిలీ అంటారు. అంటే పూర్తిగా విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబం. ఆకాను కుటుంబం నాకు జ్ఞాపకం వస్తుంది. యెహోషువ 7వ అధ్యాయంలో ఆకాను కుటుంబం ఏ రకంగా దుష్టత్వము చేత పోయిందో మనందరికీ తెలుసు. ఇక ఫైనల్ పాయింట్ ఏంటి? డివోటెడ్ ఫ్యామిలీ అంటే భక్తి శ్రద్ధలు కలిగి దేవుడికి అంకితమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం. వీళ్ళే నిజంగా క్రైస్తవ కుటుంబము. వీళ్ళే క్రీస్తు యొక్క సమస్తానికి తమను తాము బేషరతుగా అప్పగించుకున్నవారు. వీరు క్రీస్తు ద్వారా బలాఢ్యులుగా ఉంటారు. క్రీస్తులో వీరికి మధురమైనటువంటి అనుభవాలు ఉంటాయి. వీరు దేవుడితో అనుసంధానమై ఉంటారు. ఇతరులను దేవుడి దగ్గరికి నడిపించడానికే వీరు లోకంలో బ్రతుకుతూ ఉంటారు. వీరు దేవుడితో, క్రీస్తుతో మరి భర్త అండ్ భార్య అంటుకట్టబడి ఉంటారు కనుక ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు ఒక్కరుగా మారిపోతుంటారు. తల్లిదండ్రులు క్రీస్తుతో ఉంటారు కనుక పిల్లల్ని క్రీస్తుతో చేరుస్తారు. అండ్ పిల్లలు క్రీస్తుతో ఉంటారు కనుక తల్లిదండ్రులను కూడా క్రీస్తు దగ్గరికి నడిపించే ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళు ఈ రకంగా టుగెదర్ టు క్రైస్ట్ అండ్ టు వన్ అనదర్ అండ్ టు ద చర్చ్ అండ్ టు ద వరల్డ్ వారి యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యను చేస్తారు. సో క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ అ బ్లెస్సెడ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు వారికి విశ్వాసం ఉంది కనుక క్రైస్తవ కుటుంబం దీవించబడిన కుటుంబం. 128వ కీర్తన 3 నుండి 6వ వచనం వరకు ఈ రకంగా రాయబడింది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఎంత అద్భుతం. తర్వాత మీరు ఇర్మియా 35వ అధ్యాయం చదువుకోండి. 5వ వచనం నుండి రేకాబీయుల గురించి దేవుడు మాట్లాడతాడు. రేకాబీయుల కుటుంబం ఏ రకంగా వారి పితరుడైనటువంటి యెహోనాదాబు మాటను జవదాటకుండా నడుచుకున్నారో దాని గురించి దేవుడు చెప్పి, నేను పెందలకడే నా ప్రవక్తలను పంపినా మీరు నా మాట వినట్లేదు. రేకాబీయులు తమ పితరుడి యొక్క మాటకు లోబడినట్లు నా ప్రజలు నా మాటకు ఎందుకు లోబడట్లేదు అని ప్రశ్నిస్తాడు. చాలా అద్భుతమైన భాగం ఇర్మియా 35:5 నుండి మీరు 16వ వచనం వరకు చదువుకోండి. సో ముగింపులో, నా పాడ్కాస్ట్ యొక్క ముగింపులో 2 ప్రధానమైన విషయాలు. ద సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబం యొక్క రక్షణ. ఆదికాండం 7:1 దేవుడు ఏం చెప్పాడు? యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రపంచమంతా సర్వనాశనానికి అప్పగించబడబోతోంది. ఒకే ఒక ఓడను దేవుడు సురక్షితంగా కాపాడుతాడు. ఓడలోనే వారికి రక్షణ. నోవహు ఇంటి వారికి దేవుడు ఆ పిలుపునిచ్చాడు. వెంటనే నోవహు ఇంటివారు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు ఓడలోనికి వచ్చి రక్షించబడ్డారు. త్వరలో లోకం నాశనం అయిపోబోతోంది. అందరూ పాపులు నిత్య అగ్ని గంధకాలతో మండే గుండానికి తీర్పులో శిక్షగా పొంది నరకానికి పంపించబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ ఇంటివారు యేసు అనేటువంటి ఆ రక్షణకరమైనటువంటి ఓడలోనికి ప్రవేశించారా? లేకపోతే ఈ క్షణమే ప్రవేశించండి. అక్కడే మీకు సురక్షితమైనటువంటి నిత్య జీవము లభిస్తుంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో, 34వ వచనంలో, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. సో చూడండి, రక్షించబడమని పౌలు శీలులు చెప్పగానే జైలరు అతని ఇంటి వారు రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారు. వారందరూ దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఆనందించారు. 31వ సామెత 27వ వచనంలో, గుణవతి అయినటువంటి స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తన ఇంటి వారి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తుందో రాయబడింది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. తన ఇంటి వారిని బాగుగా కనిపెడుతుంది. వారి నడతలు, వారి బిహేవియర్, వీళ్ళు బోర్న్ అగైన్, వీళ్ళు
బిలీవర్సేనా కాదా అని కనిపెడుతుంది. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆ రకంగా ఆలోచిస్తున్నారు? మా బిడ్డలు మొదట రక్షించబడాలి, రక్షకుని యందు వీరు భద్రపరచబడాలి, వీరి నిత్యత్వం ముద్రించబడాలి, తర్వాతే వీరు విద్యలో, ఉద్యోగంలో, వివాహంలో, ఇతర విషయాల్లో వర్ధిల్లాలి అనుకోవాలి. శాంక్టిఫికేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబం యొక్క పరిశుద్ధపరచబడుట. కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన అంటారు. వారానికి ప్రతి వారము పరిశుద్ధ దినం, ప్రభు దినం సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. మధ్యలో వారపు కూడికలు సంఘం పెడితే వాటిలో మీరు పాల్గొని దేవుణ్ణి మహిమపరచాలి. 1 కొరింథీ 16:19 అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల ఎంత మంచి భార్యాభర్తలు చూడండి, ఎంత మంచి దంపతులు, ఎంత మంచి క్రైస్తవ కుటుంబం. వారి ఇంట్లోనే సంఘం ఉండింది. వారిద్దరూ మరి క్రీస్తు సంఘానికి ఎంతగా సమర్పించబడ్డారంటే వారి ఇంట్లోనే దేవుడు సంఘాన్ని పెట్టాడు, దీవించాడు. మనం ఎందుకు ఆ రకంగా చేయకూడదు? దైవికమైన వారితో కలిసి నడవకూడదు? అదే 1 కొరింథీ 16:15 చూస్తే కుటుంబం అంతా దేవుడిని సేవిస్తూ మనకు కనపడతారు. చదువుతున్నాను. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కొంతమంది సాతాను సేవ చేస్తారు, కొంతమంది లోకపు సేవ చేస్తారు, కొంతమంది ఇతరులకు సేవ చేస్తారు, కొంతమంది సొంత సేవ చేసుకుంటారు, కొంతమంది దేవుడి సేవ చేస్తారు, దేవుని సంఘానికి సేవ చేస్తారు. స్టెఫను అతని ఇంటివారు, హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫన్ ఆర్ స్టెఫనాస్, ఎంతమందో మనకు తెలియదు. వాళ్ళందరూ పిల్ల జల్ల పెద్ద అందరూ దేవుడి సేవ. ఎంత అద్భుతం. యెహోషువ 24:15 గుర్తుకొస్తుందా? ఆయన ఏమంటాడు? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిని ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, ఆమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఎంత ధన్యత. ఆండ్రూ మరే అనేటువంటి గొప్ప దైవ సేవకుడు సౌత్ ఆఫ్రికాలో సేవ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన కుటుంబంలో మరి 11 మంది పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు 5 కుమారులు దేవుడి సేవకులయ్యారు, 4 కుమార్తెలు సేవకుల భార్యలుగా వెళ్ళారు. ఇది ఆయన తరం. తర్వాత తరం వారి గురించి ఇంకా ఆశ్చర్యపోయేటువంటి సంగతిని వారు ఆ పుస్తకంలో రాశారు. ఆయన తర్వాత ఆయన యొక్క మనవళ్లను గురించి మీరు చూస్తే 10 మంది మనవళ్ళు దేవుడి సేవకులయ్యారు, 13 మంది మిషనరీలు అయ్యారు. అంటే ఈయన యొక్క ఇమీడియట్ ఫ్యామిలీ ఎంతగా దీవించబడింది, తర్వాత ఇంకా వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఫ్యామిలీ ఎంతగా దీవించబడిందో చూడండి. ఫెయిత్ ఈ రకంగా ఒక లెగసీగా, వంశపారంపర్యంగా, ఒక స్వాస్థ్యముగా విశ్వాసం క్రీస్తునందున్నటువంటి ఆ గొప్ప ధన్యతను మనం ఇచ్చేవారంగా ఉండాలి. దీన్ని డివోటెడ్ ఫ్యామిలీ అంటారు. మరి మీ కుటుంబం ఆ రకంగా ఉందా? ఆ రకంగా ఉండాలన్నది నా ప్రార్థన, నా ఆకాంక్ష. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ కుటుంబం దీవించబడితే క్రైస్తవ సంఘం దీవించబడుతుంది. క్రైస్తవ కుటుంబం పరిశుద్ధంగా ఉంటే క్రైస్తవ సంఘం పరిశుద్ధంగా ఉంటుంది. క్రైస్తవ కుటుంబం క్రీస్తుకు అంకితమైతే క్రైస్తవ సంఘం క్రీస్తుకు అంకితంగా ఉంటుంది. క్రైస్తవ కుటుంబం క్రీస్తును ఘనపరిస్తే సంఘము ఘనపరుస్తుంది. క్రైస్తవ కుటుంబం క్రీస్తు సేవ చేస్తే క్రైస్తవ సంఘం క్రీస్తు సేవలో ఎంతో ముందంజ వేస్తుంది. సో ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ సంఘము, యేసుక్రీస్తు సంఘము క్రైస్తవ కుటుంబం మీద ఆధారపడింది. సంఘాన్ని, కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆ విరోధి పనిచేస్తున్నాడు. కాకపోతే కుటుంబాన్ని బలోపేతం చేసుకుందాం, సంఘాన్ని దేవుడు బ్లెస్ చేసి దీవించేటట్టు మనం ప్రార్థిద్దాం, ప్రయత్నిద్దాం. దేవుడు మీలో ప్రతి ఒక్కరికి ఆ రకమైనటువంటి కృపను అనుగ్రహించునుగాక. డిస్ఇంట్రెస్టెడ్ ఫ్యామిలీగా ఉండకండి, డిస్ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీగా ఉండకండి, డివోటెడ్ ఫ్యామిలీగా ఉండండి. ఈరోజే ప్రభు పాదాలు పట్టుకోండి, పాప క్షమాపణ పొందండి, యేసు రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడండి. ఆయనను ఇంకా కొంత సమయమే ఉంది లోకానికి ఆయన రాకడ కన్నా మునుపు ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీరు మీ కుటుంబము దేవుడి సేవలో స్మరించి ఆర్ ధరించి ధన్యులవ్వండి. సో టుడే యూ క్యాన్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఫర్ జీసస్ క్రైస్ట్. నీ కుటుంబపు గమ్యాన్ని ఈరోజే యేసుక్రీస్తులో నీవు మార్చి వేసుకోవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. మరొక సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మరొక ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు వాక్యానుసారంగా మాట్లాడితేలో నేను సెలవు తీసుకుంటున్నాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఈ యొక్క క్రిస్టియన్ పాడ్కాస్ట్ని ఆల్రెడీ మేము మొదటి 3 ఎపిసోడ్లను స్పాటిఫైలో అప్లోడ్ చేసాము.
అండ్ ఈ ఎపిసోడ్ కూడా అప్లోడ్ అవుతుంది. అండ్ త్వరలోనే యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్లో కూడా ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ ఫైల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే వాటిని వినొచ్చు. మీరు విని మేలు పొందుతారని, ఇతరులకు షేర్ చేసి మేలు చేస్తారని ఆశిస్తున్నాను. ఆ యొక్క పాడ్కాస్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాన్ని కూడా మీరు వినియోగించుకోండి. గాడ్ బ్లెస్ యూ.